Hi everyone, welcome to SSV Coaching Center. My name is Ganesh sir. I am State Faculty of Arithmetic and Reasoning. మనము 10th అయిపోయిన తర్వాత ఏదైతే మనకి కాంపిటేటివ్ పర్పస్ అయితే ఏదైతే మనకి ఎగ్జామ్స్ ఉంటాయో ఆ ఎగ్జామ్స్ ఆర్డిటి సెట్ కావచ్చు, తర్వాత వచ్చేసి ఏపీఆర్జేసీ సెట్ కావచ్చు, తర్వాత పాలిటెక్నిక్ సెట్ కావచ్చు, తర్వాత ఎంజేపీ సెట్ కావచ్చు, తర్వాత శ్రీ సత్యసాయి వారు నిర్వహించే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కావచ్చు. ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కి మనకి ఏదైతే సిలబస్ ఉందో, మన 10th క్లాస్ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ లో భాగంగానే మనం ఈరోజు అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ అనే చాప్టర్ మీరు 10th క్లాస్ లో చదివిన విధంగా కాకుండా మనము ట్రిక్స్ అండ్ షార్ట్ కట్స్ నేర్చుకుంటేనే ఎగ్జామ్ లో మనకి ఒక క్వశ్చన్ కి 1 మినిట్ ఉంటది, 1 మినిట్ కూడా ఉండదు మనకి. కాబట్టి ఆ 1 మినిట్ లోపల ఎలా మనకు షార్ట్ కట్స్ ను ఉపయోగించి ఈ చాప్టర్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని మనము సాల్వ్ చేయగలుగుతాము అనేది, దానికోసమే మనము అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీలో అనే చాప్టర్ లో మనము షార్ట్ కట్స్ ఏ విధంగా చేయాలనే విధంగా మాట్లాడదాం. మనము ఇప్పుడు మనకి ఇది మనకు 10th క్లాస్ సబ్జెక్ట్ లో వచ్చేసి 12th చాప్టర్ వస్తుంది. ఎక్సర్సైజ్ 12.1 లో ఎక్సర్సైజ్ మనకి 12.1 లో ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాటన్నిటిని సింగిల్ షాట్ లో ఎలా చేయాలి అనే దానికి నేను ఇప్పుడు జస్ట్ ఒక షార్ట్ కట్ చెప్తాను. ఆ షార్ట్ కట్ బేస్ చేసుకుని ఆ షార్ట్ కట్స్ మొత్తం బేస్ చేసుకుని 12.1 లో ఎన్ని అయితే వస్తాయో ప్రాబ్లమ్స్, నియర్ బై 10 ఉన్నాయి, 10 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ 10 ప్రాబ్లమ్స్ కి ఒకే షార్ట్ కట్ బేస్ లోనే ఏ విధంగా చేయాలనేది మనం చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ మీరు ట్రిగ్నామెట్రీలో నేర్చుకొని ఉంటారు. ఇప్పుడు టాన్ వాల్యూస్ మనకు ఐడియా ఉండాలన్న, ఒక్క టాన్ వాల్యూస్ ఐడియా ఉంటే చాలు నాన్న. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి టాన్ 45 డిగ్రీస్, టాన్ 45 డిగ్రీస్, తర్వాత వచ్చేసి మనకి టాన్ 30 డిగ్రీస్, తర్వాత వచ్చేసి మనకి టాన్ 60 డిగ్రీస్. ఈ 3 వాల్యూస్ మనకు ఐడియా ఉంటే చాలు నాన్న, మనం ఏది నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ 3 వాల్యూస్ వస్తే చాలు మనకు అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీలో 12.1 ఎక్సర్సైజ్ మొత్తం వచ్చేసినట్లే. చూడండి నాన్న, టాన్ 30 వాల్యూ వచ్చేసి మనకి 1/√3 నాన్న, టాన్ 30 వాల్యూ వచ్చేసి 1/√3, టాన్ 40 వాల్యూ 1, టాన్ 60 వాల్యూ √3. ఇక్కడ ఏమీ లేదంటే కింద ఏముంటుందంటే 1 ఉంటుంది నాన్న. మనకి రేషనల్ నెంబర్ p/q ఫామ్ లో ఉంటుంది కదా నాన్న, కాబట్టి నేను కింద 1 పెట్టాను, ఇక్కడ కూడా 1 పెట్టుకుంటున్నాను. మీకు టాన్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే, మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే మనము ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే ట్రయాంగిల్ ఏబిసి, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే టాన్ వాల్యూ అంటే ఏమన్నా అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. టాన్ వాల్యూ వచ్చేసి టాన్ వాల్యూ వచ్చేసి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్. ఇప్పుడు మనము దీన్ని బేస్ చేసుకొని ఈ టాన్ వాల్యూస్ మామూలుగా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ మనకి 3 యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ ఇస్తాను నాన్న. ఒకటి టాన్ 30 అని ఇస్తాడు, లేదంటే 45 డిగ్రీస్ అని ఇస్తాడు, లేదంటే 60 డిగ్రీస్ ఇస్తాడు. మనకు 30 డిగ్రీస్ గానీ 45 డిగ్రీస్ గానీ 60 డిగ్రీస్ గానీ మనకి 3 యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ ఉంటాయి నాన్న. కాబట్టి మనము ఆ డిగ్రీస్ ని మనం ఏం తీసుకుంటున్నాం అంటే టాన్ వాల్యూస్ గా తీసుకుంటున్నాం. ఇప్పుడు మనం వచ్చేసి ఇప్పుడు టాన్ 30, టాన్ 45, టాన్ 60 ఈ 3 మనకు ఐడియా ఉంటే చాలు నాన్న. ఇప్పుడు దాన్ని ఏ విధంగా చేయాలి, ఏం కథ అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాన్ 30 వాల్యూ వచ్చేసి టాన్ 30 వాల్యూ 1/√3 కదా నాన్న. ఈ 1/√3 మనం ఏ విధంగా రాయొచ్చు అంటే, టాన్ వాల్యూ అంటే ఏమన్నా ఆపోజిట్ బై అడ్జసెంట్ కాబట్టి ఆపోజిట్ సైడ్ వచ్చేసి 1, అడ్జసెంట్ సైడ్ వచ్చేసి √3. ఆపోజిట్ సైడ్ 1, అడ్జసెంట్ వాల్యూ వచ్చేసి √3. మనకు పైథాగరస్ థీరం ఉంది కదా నాన్న, AC² = AB² + BC². ఈ రెండింటిని మనం స్క్వేర్ రూట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే నాన్న 2 వస్తుంది నాన్న. మనకి ఈ వాల్యూస్ అనేది గుర్తు పెట్టుకోవాలి. సైడ్స్ మనకి 1√3 కనపడుతుందంటే 1√3 కనపడుతుందంటే మనకి 2 వాల్యూ అనేది మనము ఈ 3 అనేది పెయిర్స్ అనమాట నాన్న. మామూలుగా వచ్చేసి ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత తీసుకుంటున్నాం నాన్న, 30 డిగ్రీస్.
ఇక్కడ 30 డిగ్రీస్, ఇక్కడ ఆల్రెడీ 90 డిగ్రీస్ ఉంటుంది. అంటే ఇక్కడ ఎంత ఉంటుంది అన్న 60 డిగ్రీస్ ఉంటుంది. 60 డిగ్రీస్ సైడ్ ఆపోజిట్ సైడ్ ఎంత ఉంటుంది అంటే √3 ఉంటుంది. 30 డిగ్రీస్ కి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ కి ఆపోజిట్ సైడ్ ఎంత ఉంటుంది అంటే 1 ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు 1 √3 వచ్చినప్పుడు హైపోటెనస్ ఎంత ఉంటుంది అంటే 2 ఉంటుంది అన్న. తర్వాత వచ్చేసి మనకి tan 45 డిగ్రీస్, tan 45 డిగ్రీస్ వచ్చేసి 1 అన్న. దీన్ని నేను రేషనల్ ఫార్మ్ లో 1/1 అని రాసుకుంటున్నా. tan అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్, tan అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. ఇప్పుడు వచ్చేసి మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వచ్చేసి 45 డిగ్రీస్ తీసుకుంటున్నాం. ఇక్కడ ఆల్రెడీ 90 డిగ్రీస్ ఉంది, ఇక్కడ 45, ఇక్కడ 45 వస్తున్నాడు. ఎందుకంటే సమ్ ఆఫ్ 3 యాంగిల్స్, ఒక ట్రయాంగిల్ లో సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఎంత ఉంటుందంటే 180 డిగ్రీస్ ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ 90 డిగ్రీస్ ఉంది, ఇక్కడ 45 ఉంటే ఇక్కడ 45 పెట్టుకోవాలి మనము. ఇప్పుడు చూడండి అన్న, 45 డిగ్రీస్ ఆపోజిట్ సైడ్ ఎంత ఉందంటే 1, ఇక్కడ కూడా 45 డిగ్రీస్ కాబట్టి ఆపోజిట్ సైడ్ ఎంత ఉంటుందంటే 1. 1 వచ్చినప్పుడు మనకు పైథాగరస్ థీరం ప్రకారం AC² = AB² + BC² కాబట్టి ఇక్కడ మనకు √2 వస్తుంది అన్న. నీకు 1 వచ్చినప్పుడు √3 వచ్చినప్పుడు 2 వస్తుందని గుర్తు పెట్టుకోవాలా. 1 వచ్చినప్పుడు √2 వస్తుందని గుర్తు పెట్టుకోవాలన్న. నెక్స్ట్ వచ్చేసి మనకి లాస్ట్ వన్ వచ్చేసి tan 60 డిగ్రీస్. tan 60 డిగ్రీస్ అంటే √3 అన్న. దాన్ని మనం ఏం రాసుకుంటామంటే రేషనల్ ఫార్మ్ లో, రేషనల్ నెంబర్ ఫార్మ్ లో √3/1 అని పెట్టుకుంటున్నా. మనకు tan అంటే ఏమి ఆపోజిట్ బై అడ్జసెంట్, ఆపోజిట్ బై అడ్జసెంట్. ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వచ్చేసి ఇక్కడ 60 డిగ్రీస్ అన్న, ఇక్కడ 60, ఇక్కడ 90 అంటే ఇక్కడ ఏమైతుందన్న 30 డిగ్రీస్ అవుతుంది. ఆల్రెడీ నేను చెప్పినా నీకు 30 డిగ్రీస్ వచ్చిందంటే ఆపోజిట్ సైడ్ 1 వస్తుందని చెప్పి. 30 డిగ్రీస్ దానికి ఆపోజిట్ సైడ్ ఎంత వచ్చిందంటే 1 వచ్చింది. 60 డిగ్రీస్ వచ్చిందంటే దానికి ఆపోజిట్ సైడ్ √3 వస్తుందని చెప్పిన. ఇక్కడ 60 డిగ్రీస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఆపోజిట్ √3 వచ్చింది. 1, √3 పేర్స్ కనిపించినాయంటే నువ్వు ఏం మిస్ అయిందని చెప్పినా 2 అని వస్తుందని చెప్పిన. నువ్వు గుర్తు పెట్టుకోవాల్సింది జస్ట్ 2 పేర్లు అంతే. 1, √3 వచ్చిందంటే 2 వస్తుంది, 1 వచ్చిందంటే √2 వస్తుంది. ఈ ఓన్లీ ఫిగర్స్ మాత్రమే గుర్తుకు పెట్టు. మామూలుగా మనకి నేర్చుకుంటే ఇవి మాత్రం మనకి ఐడియా ఉంటే ఎక్సర్సైజ్ 12.1 లో ఎలాంటి క్వశ్చన్ అయినా సరే లేదా జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఆన్సర్ పెట్టచ్చు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా చూడు, tan 30 అంటే 1/√3 ఆపోజిట్ బై అడ్జసెంట్, ఆపోజిట్ బై అడ్జసెంట్. మనకి ఇక్కడ హైపోటెనస్ లో ఏ వాల్యూ వస్తుందంటే మనం పైథాగరస్ థీరం అప్లై చేస్తాం. ఎందుకంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో పైథాగరస్ థీరం అప్లై చేస్తాం. AC² = AB² + BC². ఈ రెండింటిని స్క్వేర్ చేస్తే మనకి ఏ దాని స్క్వేర్ వస్తుందంటే 4 వస్తుంది. కాబట్టి 2² అవుతుంది. ఈ సైడ్ 2 వస్తుంది. నెక్స్ట్ tan 45 అంటే 1/1. ఇక్కడ 1 ఆపోజిట్ బై అడ్జసెంట్, ఆపోజిట్ బై అడ్జసెంట్. పైథాగరస్ థీరం AC² = AB² + BC² అవుతుంది. అప్పుడు 1² ఏమైతుందన్న అంటే √2 అవుతుంది అన్న. నెక్స్ట్ tan 60 వాల్యూ సేమ్, ఆపోజిట్ బై అడ్జసెంట్, √3/1 అవుతుంది. నేను ఆల్రెడీ ఇక్కడే చెప్పిన 1, √3 వచ్చిందంటే దాని పేరు 2 రావాలని చెప్పి. ఇక్కడ √3 1 కనపడుతుంది కాబట్టి హైపోటెనస్ ఆటోమేటిక్ ఏమైపోతుంది 2 అయిపోతుంది. వీటిని బేస్ చేసుకొని 12.1 లో ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి, వాటిని ఏ విధంగా షార్ట్ కట్ చేయాలో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మనకి 12.1 లో ఫస్ట్ క్వశ్చన్ ఏముందంటే ఏ టవర్ స్టాండ్స్ వర్టికల్లీ ఆన్ ద గ్రౌండ్. ఇప్పుడు ఒక టవర్ ఉందంట, గ్రౌండ్ కి వర్టికల్ గా నిలబడుకొని ఉంది. మామూలుగా టవర్స్ ఇలాగే కదా మనకు ఉండేది. ఒక టవర్, ఏ టవర్ స్టాండ్స్ వర్టికల్లీ ఆన్ ద గ్రౌండ్ ఫ్రమ్ ఏ పాయింట్ విచ్ ఈస్ 15 meters అవే ఫ్రమ్ ది ఫుట్ ఆఫ్ ది టవర్ అంటున్నాడు. టవర్ ఫుట్ నుంచి ఒక పాయింట్ ఉందంటున్నానా, అది మనకి 15 meters దూరంలో ఉందంటున్నానా. మనకి ఈ పాయింట్ వచ్చేసి టవర్ ఫుట్ కి అవే ఫ్రమ్ ది టవర్ ఫుట్ అంటున్నాడు చూడనా. అంటే మనకి ఎంత డిస్టెన్స్ లో ఉందంటే 15 meters దూరంలో ఉంది నాన్న ఇది. నెక్స్ట్ అవే ఫ్రమ్ ది ఫుట్ ఆఫ్ ది టవర్ అన్నాడు. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ద టాప్ ఆఫ్ ది టవర్ ఈస్ 45 degrees అంటున్నాడు. ఈ పాయింట్ నుంచి మనకి టాప్ ఆఫ్ ది టవర్ అంటే ఇక్కడికి టాప్ ఆఫ్ ది టవర్ కి వచ్చేసి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఉందంటే ఇక్కడికి 45 degrees ఉందంట. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఉందంటే 45 degrees ఉంది. నెక్స్ట్ వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ది టవర్ అంటున్నాడు అన్న. వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ది టవర్, ఈ టవర్ హైట్ ఎంత అని అడుగుతున్నాడు. నాన్న నీకు ఆల్రెడీ ఏం చెప్పాను, tan 45 degrees ఉన్నప్పుడు, tan 45 degrees ఉన్నప్పుడు ఇక్కడ 45 ఉంటుంది, ఇక్కడ కూడా 45 degrees ఉంటుందని చెప్పిన. ఎందుకంటే ఇక్కడ 90 degrees ఉంటుంది కాబట్టి, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి. ఇప్పుడు 45 degrees కి tan 45 ఎంత 1, tan
tan 45 ఎంత 1 అంటే మనకి ఆపోజిట్ బై అడ్జసెంట్ అన్న, ఆపోజిట్ బై అడ్జసెంట్. నాన్న ఇక్కడ ఎంత వచ్చిందన్న 1 పార్ట్ వచ్చింది. 1 పార్ట్ ఎంత ఉంది, ఎంత ఇచ్చినాడు వాడు 15 మీటర్స్ ఇచ్చినాడు. ఇక్కడ కూడా ఎంత ఉంది 1 పార్టే ఉంది. ఇక్కడ 1 పార్ట్ 15 మీటర్స్ అయినప్పుడు ఇక్కడ కూడా ఏమైతుందన్న 1 పార్ట్ 15 మీటర్స్ అయిపోయింది, అంతే ఆన్సర్. ఇప్పుడు tan 45 డిగ్రీస్ అని ఇచ్చినాడు, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 45 డిగ్రీసే కదా ఇచ్చింది. ఇక్కడ 45 ఉన్నప్పుడు ఇక్కడ కూడా 45 డిగ్రీసే ఉంటుంది. tan 45 ఎంతనన్నా 1 వాల్యూ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ లో ఏమైతే వస్తుందో అడ్జసెంట్ లో కూడా అదే వస్తుందని చెప్పినా, ఇక్కడ √2 వస్తుందని చెప్పినా. మనకు హైపోటెనస్ అడగలేదు నాన్న, మనకి ఏమడిగాడు జస్ట్ హైట్ ఆఫ్ ది టవర్ అని అడిగినాడు. ఇప్పుడు ఇక్కడ 1 పార్ట్ ఉంది, 1 పార్ట్ ఎంత వాల్యూ 15 మీటర్స్. ఇక్కడ కూడా 1 ఉంది కాబట్టి ఇక్కడ 1 పార్ట్ 15 మీటర్స్ అయినప్పుడు ఇక్కడ కూడా 1 పార్ట్ ఏమైతుందన్నా 15 మీటర్స్. ఫైనలీ వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ది టవర్ అన్నాడు. ద హైట్ ఆఫ్ ది టవర్ ఈస్ 15 మీటర్స్ నాన్న. ద హైట్ ఆఫ్ ది టవర్ ఈస్ 15 మీటర్స్ ఆన్సర్, అంతే. జస్ట్ సింగిల్ షార్ట్ కట్, జస్ట్ 5 సెకండ్స్ కూడా పట్టదు ఆ షార్ట్ కట్ చేయడానికి మనకి. సెకండ్ క్వశ్చన్ మనకి, ఏ ట్రీ బ్రేక్స్ డ్యూ టు స్ట్రోమ్ అండ్ ది బ్రోకెన్ పార్ట్ బెండ్స్ సో దట్ ది టాప్ ఆఫ్ ది ట్రీ టచెస్ ద గ్రౌండ్ బై మేకింగ్ 30 degrees యాంగిల్ విత్ ద గ్రౌండ్ అంటున్నాడు. నానా మనకి ఒక ట్రీ వచ్చేసి మనకి గ్రౌండ్ కి ఎట్లుంటుంది నాన్న, వర్టికల్ గా ఉంటుంది నాన్న, ఇట్లా వర్టికల్ గా ఉంటుంది. ఏమైందంటే మనకి డ్యూ టు స్ట్రోమ్ పిడుగుబడి ఏమైందంటే మనకి టాప్ ఆఫ్ ది ట్రీ ఏదైతే ఉందో, టాప్ పార్ట్ ఏదైతే ఉందో అది ఇట్లా కిందికి పడిపోయింది అన్న, అది ఇట్లా కిందికి పడిపోయింది, భూమికి ఇట్లా పడిపోయింది. ఇది వచ్చేసి మనకి ఏమంటున్నాడు అంటే మేకింగ్ 30 degrees యాంగిల్ విత్ ద గ్రౌండ్ అంటున్నాడు. మనకి మేకింగ్ 30 degrees యాంగిల్ విత్ ద గ్రౌండ్ అంటున్నాడు. మనకి ఇక్కడ 30 degrees యాంగిల్ చేస్తాను అన్న, అది పడిపోయింది టాప్ ఆఫ్ ది ట్రీ. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే నెక్స్ట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫూట్ ఆఫ్ ది ట్రీ అండ్ టాప్ ఆఫ్ ది ట్రీ అంటున్నాడు అన్న. మనకి ఫూట్ ఆఫ్ ది ట్రీ ఎక్కడ వస్తుంది అన్న, ఇక్కడ వస్తుంది. టాప్ ఆఫ్ ది ట్రీ అంటే ఇదే కదా పడిపోయింది, టాప్ వచ్చేసి కిందికి పడిపోయింది కదా టాప్ ఆఫ్ ది ట్రీ. ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫూట్ ఆఫ్ ది ట్రీ, ద టాప్ ఆఫ్ ది ట్రీ ఆన్ ది గ్రౌండ్ వచ్చేసి మనకి 6 meters అంటున్నాడు. ఎంత అంటున్నాడు 6 meters అంటున్నాడు, 6 meters. నెక్స్ట్ ఫైండ్ ద హైట్ ఆఫ్ ది ట్రీ బిఫోర్ ఫాలింగ్ డౌన్ అంటున్నాడు. అంటే పడిపోక ముందు, చెట్టు పడిపోక ముందు, ఇప్పుడు పడిపోక ముందు ఇది ప్లస్ ఇది అంటే మనకి ఈ పార్ట్ వచ్చేసి ఇదే కదనా, పడిపోయిన తర్వాత ఇదే కదనా, ఇది ప్లస్ ఇది రెండు కలిపితే పడిపోక ముందు హైట్ వస్తుంది మనకి. కాబట్టి ఇది ఈ పార్ట్ ఎంత వస్తుందో కనుక్కొని మనము రెండింటిని యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది నాన్న. ఇప్పుడు చూడండి, నేను ఆల్రెడీ చెప్పినాను, ఇక్కడ 30 degrees ఉంటే ఇక్కడ ఏముంటుంది నాన్న 60 degrees ఉంటుంది. 60 degrees ఆపోజిట్ ఏమొస్తుంది √3 పార్ట్ వస్తుంది, √3 వస్తుంది మనకి, √3 వస్తుంది. నెక్స్ట్ 30 degrees ఆపోజిట్ ఏమొస్తుంది నాన్న 1 వస్తుంది. ఇక్కడ 1 ఇక్కడ √3 ఉంటే ఈ వాల్యూ ఏమైపోతుంది ఆటోమేటిక్ గా 2 అయిపోతుంది. నేను ఏం చెప్పినాను ఆల్రెడీ, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో 1 √3 ఉంటే నెక్స్ట్ హైపోటెనస్ ఏమైతుంది 2 అంటుందని చెప్పిన. ఇప్పుడు వచ్చేసి మనకి √3 పార్ట్స్ వాల్యూ ఇచ్చినాడు అన్న, √3 వాల్యూ ఇచ్చినాడు. √3 వాల్యూ ఎంత అంట 6 meters. నీకు 1 వాల్యూ ఎంత అవుతుందో కనుక్కోవాలా, 1 వాల్యూ ఎంత అవుతుందో కనుక్కోవాలా. ఇప్పుడు వచ్చేసి క్రాస్ మల్టిప్లికేషన్ అన్న, క్రాస్ మల్టిప్లికేషన్ ఏం లేదన్న, పేరు ఏవైతే ఉంటాయో పేరు ఏదైతే ఉంటుందో అది పైన రాసుకోవాలన్నా 1 into 6 బై సింగల్ గా ఏదైతే ఉంటుందో, ఇప్పుడు √3 సింగల్ ఉందన్న దానికి పేరు లేదు కాబట్టి అది కింద రాసుకుంటాం అన్న, √3 అనేది కింద రాసుకుంటాం. ఇప్పుడు 6 1 అనేది ఏమైతుందంటే మనకి 6 అవుతుంది బై √3 అవుతుంది అన్న, 6 బై √3 అవుతుంది. ఇప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ వచ్చేసి 6 బై √3 వచ్చింది కదా, కింద ఇర్రేషనల్ నెంబర్ అన్న, దాన్ని మనం ఏం చేయాలంటే రేషనలైజ్ చేస్తాం. దాన్ని ఏం చేస్తాం మనము రేషనలైజ్ చేస్తాం. మనము రేషనలైజ్ అంటే √3 బై √3 చేస్తాం నాన్న. 6 into √3 ఏమైతుందన్న 6 √3 అవుతుంది బై √3 into √3 ఎనీ నెంబర్ √5 into √5 5 అవుతుంది, √6 into √6 అవుతుంది, √10 into √10 అన్నారు 10 అవుతుంది. కాబట్టి ఇక్కడ √3 ఉంది కాబట్టి దాని వాల్యూ ఎంత అవుతుందంటే 3 అవుతుంది నాన్న. 3 1 జా 3 2 జా. ఇప్పుడు మనకి ఏమొచ్చింది నాన్న 2 √3 వచ్చింది. అంటే ఏదొచ్చింది 1 పార్ట్ ఎంత వచ్చింది మనకి 2 √3 వచ్చింది. 1 పార్ట్ 2 √3 అయితే 2 పార్ట్స్ ఎంత అవుతుందన్న మనకి 4 √3 అవుతుంది. దానికి డబల్ కదా ఎంత అవుతుంది 4 √3 అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తేనే మనకి టోటల్ హైట్ ఆఫ్ ది ట్రీ వస్తుంది అన్న. ఆల్రెడీ ఇది √3 పార్ట్స్ ఉంది, 2 √3 ఉంది, ఇది ఎంత అవుతుంది 4 √3 వచ్చింది. మనకు 2 √3 కి ఎంత యాడ్ చేయాలా 4 √3 యాడ్ చేస్తే మన ఆన్సర్ ఎంత అంటే 6 √3 meters అన్న. మనకి టోటల్ హైట్ ఆఫ్ ది ట్రీ ఎంత ఉంది అన్న బిఫోర్ ఫాలింగ్ డౌన్ ఎంత ఉంది 6 √3 meters ఉంది.
అన్న చూడండి మళ్ళీ చెప్తున్నా, ఒక ట్రీ ఉంది వర్టికల్ గా ఉంది, అది వచ్చేసి డ్యూ టు స్ట్రోమ్ వల్ల బెండ్ అయిపోయి పడిపోయింది, కింద పడిపోయింది. గ్రౌండ్ టచ్ చేస్తూ 30 degrees యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చేస్తుంది. ఇక్కడ 30 degrees ఉంటే ఇక్కడ 60 degrees. ఆల్రెడీ టాప్ ఆఫ్ ది ట్రీ ఫుట్ ఆఫ్ ది ట్రీ వాడే ఇచ్చినాడు మనకి 6 meters ఉందని చెప్పి. ఇక్కడ వచ్చేసి 30 degrees ఆపోజిట్ సైడ్ ఏమొస్తుందంటే 1 part వస్తుందని చెప్పిన. 60 degrees ఆపోజిట్ ఏమొస్తుందంటే √3 వస్తుందని చెప్పిన. ఇక్కడ 1 ఇక్కడ √3 వస్తే హైపోటెనస్ 2 parts అవుతుందని చెప్పిన. ఇప్పుడు వచ్చేసి మనకి √3 వాల్యూ వచ్చేసి 6 meters ఇచ్చినాడు. 1 వాల్యూ ఎంత అవుతుందంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే పేరు ఏవైతే ఉన్నాయో పైన రాసుకుంటాం, సింగిల్ గా ఉండేది కింద రాసుకుంటాం. ఇప్పుడు 1 6 అవుతుంది, బై √3 అట్లే ఉంది. ఈ 6/√3 నేను ఏం రాశానంటే కింద ఇర్రేషనల్ నెంబర్ ఉంది కాబట్టి రేషనలైజ్ చేశాను, పైన కింద ఇంటూ √3 చేసిన. 6 × √3 6√3, √3 × √3 3 అవుతుంది. ఇప్పుడు మనకి 3 1 జా 3 2 జా. ఇప్పుడు వచ్చేసి వాల్యూ ఎంత వచ్చింది అన్న, మనకు 1 part వాల్యూవే కదా మనం ఇంతవరకు అనుకోండి. 1 part వాల్యూ ఎంత వచ్చింది, 2√3 వచ్చింది. 1 part వాల్యూ 2√3 అయితే మనకి 2 parts వాల్యూ ఎంత అవుతుంది, 4√3 అవుతుంది. ఇప్పుడు ఇది ప్లస్ ఇది యాడ్ చేస్తేనే మనకి టోటల్ హైట్ ఆఫ్ ది ట్రీ వస్తుంది. బిఫోర్ ఫాలింగ్ డౌన్ టోటల్ హైట్ ఆఫ్ ది ట్రీ మనం ఫైండ్ ద హైట్ ఆఫ్ ది ట్రీ బిఫోర్ ఫాలింగ్ డౌన్ అన్నాడు. అంటే మనకి హైట్ ఆఫ్ ది ట్రీ కావాలంటే ఇప్పుడు భూమి మీద ఉన్నది ప్లస్ పడిపోయింది రెండు కలిపితేనే మనకి టోటల్ హైట్ ఆఫ్ ది ట్రీ వస్తుంది. కాబట్టి 2√3 ప్లస్ 4√3 రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి ఆన్సర్ 6√3 వస్తుంది. అంతే ఆన్సర్. ఓకేనా, మనకి మూడో క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఏ కాంట్రాక్టర్ వాంట్స్ టు సెటప్ ఏ స్లైడ్ ఫర్ ది చిల్డ్రన్ టు ప్లే ఇన్ ద పార్క్. నానా మనము పార్క్ లో వచ్చేసి స్లైడ్ ఎలా ఉంటుందంటే మామూలుగా మనం పార్క్ లోకి వెళ్తే జారే బండ జారేది అంటుంటారు. ఇట్లా మామూలుగా ఎక్కడానికి పెట్టి ఇక్కడ జారడానికి ఈ విధంగా పెట్టింటాడు కదా, జారడానికి ఈ విధంగా స్లైడ్ అంటారు కదా, దాన్ని ఏమంటారంటే పార్క్ లో స్లైడ్ అంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి హీ వాంట్స్ టు సెట్ ఇట్ అప్ అట్ ది హైట్ ఆఫ్ ది 2 meters and by the making an angle of 30 degrees with the ground, what should be the length of the slide అని అడుగుతున్నాను నాన్న. ఇప్పుడు మనకి ఏ విధంగా వస్తుందంటే నాన్న, ఇక్కడ ఇట్లా వేస్తాను నాన్న, పార్క్ లో ఇట్లా మనము ఎక్కడానికి వేసి దీన్ని ఒక స్లైడ్ ని ఏ విధంగా అరేంజ్ చేస్తాడంటే గ్రౌండ్ కి ఈ విధంగా అరేంజ్ చేస్తాడు అన్న. స్లైడ్ ని మనం వచ్చేసి జారే బండను వచ్చేసి ఈ విధంగా మనకి దాన్నే మనం స్లైడ్ అంటాం నాన్న. ఈ విధంగా మన గ్రౌండ్ కి ఇట్లా అరేంజ్ చేస్తాడు నాన్న. వాడు ఏమంటున్నాడంటే 2 meters హైట్ అన్న. ఇక్కడ మామూలుగా దీన్ని ఎంత ఇచ్చాడంటే దీని హైట్ వచ్చేసి 2 meters హైట్ ఇచ్చినాడు. తర్వాత వచ్చేసి మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees, మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees అని ఇచ్చినాడు. మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees ఇచ్చినాడు. తర్వాత వాట్ షుడ్ బి ద లెంత్ ఆఫ్ ది స్లైడ్ అని అడుగుతున్నాడు అన్న. ఇది అడుగుతున్నాడు అన్న. స్లైడ్ అంటే మనకి ఇదే కదా, ఇది అడుగుతున్నాడు. వాట్ షుడ్ బి ద స్లైడ్ ఆఫ్ ది లెంత్ అని అడుగుతున్నాడు. ఈ వాల్యూ ఎంత వస్తుందని మనం కనుక్కోవాలి. నేను ఆల్రెడీ మీకు ఏం చెప్పినానంటే 30 degrees వస్తే 30 degrees ఆపోజిట్ ఏముంటుందని చెప్పినా మీకు 1 part ఉంటుందని చెప్పిన. 30 degrees కు 1 part ఏం అవసరం లేదు, మీకు 1 అని గుర్తుపెట్టుకోండి. 1 30 degrees ఆపోజిట్ ఏముంటుందంటే 1. ఇక్కడ 30 వస్తే ఇక్కడ ఏమొస్తుందంటే మనకి 60 degrees వస్తుంది. 60 degrees ఆపోజిట్ ఏముంటుందంటే √3. నేను ఆల్రెడీ మీకు చెప్పినాను, ఇక్కడ 1 వస్తే ఇక్కడ √3 వస్తే హైపోటెనస్ అనేది ఏమైతుందన్న 2 అవుతుందని చెప్పిన. మన జస్ట్ కామన్ సెన్స్ పెట్టి ఆలోచించండి. 1 part ఇక్కడ ఏముందన్న 2 meters ఉంది. స్లైడ్ ఆఫ్ ది హైట్ ఎన్ని పార్ట్స్ ఉందన్న 2 parts ఉంది. 1 part 2 meters అయితే 2 parts ఎంత అవుతుందన్న మనకి 4 meters అవుతుంది. అంతే ఆన్సర్. హైట్ ఆఫ్ ది స్లైడ్ వచ్చేసి వాట్ షుడ్ బి ద లెంత్ ఆఫ్ ది స్లైడ్. సారీనా, మనకి లెంత్ ఆఫ్ ది స్లైడ్ ఏమి ఇచ్చాడంటే మనకి ఎంత వస్తుందంటే మనకి లెంత్ ఆఫ్ ది స్లైడ్ వచ్చేసి 4 meters వస్తుంది. చూడండి మళ్ళీ చెప్తున్నా, మనకి ఒక పార్క్ లో వచ్చేసి మనకు స్లైడ్ ని ఏ విధంగా అరేంజ్ చేస్తాడంటే మనకు ఇది భూమికి వర్టికల్ గా అరేంజ్ చేస్తాడు. ఎందుకంటే మనము ఆ స్లైడ్ పైకి ఎక్కి జారాలి కాబట్టి ఇట్లా ఈ విధంగా అరేంజ్ చేస్తాడు. దాన్ని స్లైడ్ ను గ్రౌండ్ కి ఇట్లా క్రాస్ గా పెడతాను, ఎందుకంటే మనం పైకి ఎక్కి కిందికి జారాలి కాబట్టి. ఇప్పుడు ఏం చేశాడంటే వాడు ఏమడుగుతున్నాడంటే హైట్ ఆఫ్ 2 meters, హీ వాంట్స్ టు సెట్ ఇట్ అప్ అట్ ది హైట్ ఆఫ్ 2 meters అంటున్నాడు. దీని హైట్ ఇచ్చినాడు 2 meters లో సెట్ చేసినాడు. దాన్ని లెంత్ ఆఫ్ ది స్లైడ్ అంటున్నాడు. మనకు వచ్చేసి మనకి ఏమిటాడంటే మేకింగ్
అండ్ యాంగిల్ ఆఫ్ 30 degrees ఇచ్చినాడు. ఇక్కడ 30 degrees ఇచ్చినాడు గ్రౌండ్ కి. కాబట్టి లెంత్ ఆఫ్ ది స్లైడ్ అని అడుగుతున్నాడు. మీకు ఆల్రెడీ చెప్పినాను అన్న, 30 degrees కి ఆపోజిట్ సైడ్ ఏమైతుందంటే 1 అవుతుంది. 60 degrees కి ఆపోజిట్ సైడ్ ఏమైతుందంటే √3 అవుతుంది. ఇక్కడ వన్ పార్ట్ వాల్యూ ఎంతనన్నా వన్ విలువ ఎంత ఇచ్చినాడు? 2 meters ఇచ్చినాడు. నీకు లెంత్ ఆఫ్ ది స్లైడ్ ఎన్ని పార్ట్స్ ఉందన్నా? 2 parts ఉంది. కాబట్టి 1 part 2 meters అయితే 2 parts ఎంత అవుతుంది? 4 meters అవుతుంది. ఓకేనా? మనకి 4th క్వశ్చన్ వచ్చేసి లెంత్ ఆఫ్ ది, ఫస్ట్ లెంత్ ఇచ్చినాడు అన్న. ఏమి ఇచ్చినాడు? లెంత్ ఆఫ్ ది షాడో ఆఫ్ ఏ. లెంత్ వచ్చేసి స్టార్టింగ్ ఏం వాల్యూ ఇచ్చినాడు అన్న? 15 meters ఇచ్చినాడు. అంటే దాని లెంత్ ఎంత అంటే 15 meters. షాడో అన్నాడు అన్న. షాడో తర్వాత ఏమి ఇచ్చినాడు? 15 meters హై అన్నాడు. లెంత్ ఆఫ్ ది షాడో ఆఫ్ ఏ 15 meters హై. లెంత్ ఎంత అంటే 15 meters హై అంట. తర్వాత వచ్చేసి షాడో వచ్చేసి 5√3 meters at 7 o'clock in the మార్నింగ్ టైమ్ లో. దెన్ వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది సన్ రేస్ విత్ ద గ్రౌండ్ అట్ ది టైమ్ అంటున్నాను అన్న. ఇంతకు ముందు క్వశ్చన్ లో వరకు మనకి వాడే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇస్తాండే. ఇప్పుడు మనకి ఏమంటున్నాడంటే హైట్ ఆఫ్ ది ఫోల్ అని ఇచ్చినాడు, షాడో ఆఫ్ ది ఫోల్ ఇచ్చినాడు. రెండు ఇచ్చి వచ్చేసి మార్నింగ్ 7 o'clock కి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత చేస్తుంది అంటున్నాడు. సన్ రేస్ వస్తాయి కదా గ్రౌండ్ కి, ఆ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత వస్తుంది అంటున్నాడు అన్న. విన్నా? ఇప్పుడు వచ్చేసి మనకి లెంత్ ఆఫ్ ది ఫోల్ అన్నాడు. లెంత్ ఆఫ్ ది ఫోల్, ఇది లెంత్ ఆఫ్ ది ఫోల్ అనుకోండి. మనకి లెంత్ ఆఫ్ ది ఫోల్ వచ్చేసి లెంత్ ఎంత ఇచ్చినాడు అంటే 15 meters ఇచ్చినాడు. 15 meters ఇచ్చినాడు. తర్వాత వచ్చేసి షాడో దాని షాడో వచ్చేసి ఇట్లా వస్తుంది అన్న. దాని షాడో ఈ సైడ్ ఉంటుంది. షాడో వచ్చేసి ఎంత ఇచ్చినాడు అంటే 5√3 meters ఇచ్చినాడు. షాడో 5√3 meters. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటున్నాను. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అని అడుగుతున్నాడు. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అంటే టీటా. ఆ టీటా వాల్యూ ఏదో మనకు తెలియదు నాన్న. ఇక్కడ ఏ వాల్యూ వచ్చినా, ఏ 30 వచ్చినా, 45 వచ్చినా, 60 వచ్చినా మనం ఏం తీసుకుంటున్నాం? ట్యాన్ వాల్యూ తీసుకుంటున్నాం. కాబట్టి ట్యాన్ టీటా వచ్చేసి తెలియదు మనకి. టీటా వాల్యూ ఎంతో తెలియదు మనకు. వచ్చేసి ట్యాన్ టీటా అంటే ఏమన్నా? ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ సైడ్ ఏముందన్నా మనకి? ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ సైడ్ ఏముంది మనకి? 15 meters ఉంది. తర్వాత వచ్చేసి మనకి అడ్జసెంట్ సైడ్ ఏముందన్నా? 5√3 ఉందన్నా. 5√3. 5 1 జా 5 3 జా 15. 5 1 జా 5 3 జా 15. మనకి ఇప్పుడు ఫైనల్ గా ఏం మిగిలిందంటే 3/√3 మిగిలిందన్న. కింద ఇర్రేషనల్ నెంబర్ ఉంది కాబట్టి దాన్ని మనం ఏం చేయాలంటే రేషనలైజ్ చేయాలి. రేషనలైజ్ అంటే ఏం చేస్తాం నాన్న? √3 3 √3 అవుతుంది. బై √3 ఏమైతుందన్నా? 3 అవుతుంది. 3 గెట్ క్యాన్సిల్ అయినప్పుడు మనకి 3 గెట్ క్యాన్సిల్ అయినప్పుడు ఇక్కడ ఏముందన్నా? √3 మిగిలింది. ట్యాన్ టీటా వాల్యూ మనకి ఏమొచ్చిందన్నా? √3. మీకు ఆల్రెడీ చెప్పినాను నేను. మనకు వస్తే 3 టైప్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ వస్తాయి. ఒకటి 30 tan 30 1/√3 అని చెప్పిన. సెకండ్ వచ్చేసి tan 45 అని చెప్పిన. tan 45 1 వస్తుంది. థర్డ్ వచ్చేసి tan 60 వాల్యూ ఎంత వస్తుంది? √3. అక్కడ ఆల్రెడీ థీటా వాల్యూ ఎంత ఉందన్న? √3 ఉంది. కాబట్టి tan థీటా వాల్యూ ఎంత 60 degrees. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత వస్తుంది మనకి? 60 degrees వస్తుంది. ఆన్సర్ ఎంత 60 degrees. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఒక పోల్ హైట్ ఇచ్చినాడు, షాడో ఇచ్చినాడు, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అని కనుక్కోమంటున్నాడు. ఇక్కడ టీటా వాల్యూ తెలియదు కాబట్టి టాన్ టీటా తీసుకుంటున్నా. టాన్ టీటా మీన్స్ వచ్చేసి మనకి ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ వాల్యూ ఎంత ఉందంటే 15 meters ఉంది. అడ్జసెంట్ వాల్యూ ఎంత ఉందంటే 5√3 meters ఉంది. 5 టేబుల్ లో 15 అనేది ఎన్ని టైమ్స్ పోతుందంటే 3 times పోతుంది. ఇక్కడ పైన మనకు 3 మిగిలింది. కింద ఏం మిగిలిందంటే √3 మిగిలింది. 3√3 అనేది మనకి కింద √3 డినామినేటర్ లో మనకి ఏముందంటే ఇర్రేషనల్ నెంబర్ ఉంది కాబట్టి దాన్ని మనం రేషనలైజ్ చేస్తున్నా. టాప్ మామూలుగా న్యూమరేటర్ ని డినామినేటర్ ఏం చేస్తున్నానంటే √3 చేస్తున్నా. 3 √3 వచ్చేసి 3√3 అవుతుంది. √3 ఏమైతుందంటే మనకు 3 అవుతుంది. 3 గెట్ క్యాన్సిల్ అయితే మనకు వాల్యూ ఏం మిగులుతుంది? √3 మిగిలింది. మనం ఏం వాల్యూ కనుక్కున్నాం? tan θ వాల్యూ కనుక్కున్నాం.
టాన్ థీటా వాల్యూ √3 వచ్చినప్పుడు ఏ దాని వాల్యూ వచ్చేసి √3 అవుతుందంటే టాన్ 60 వాల్యూ √3 అవుతుందన్న. కాబట్టి థీటా వాల్యూ ఎంత వస్తుంది మనకి 60 డిగ్రీస్ వస్తుంది. అంతే, జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. ఏ క్వశ్చన్ అయినా తీసుకో, జస్ట్ మనకు విత్ ఇన్ 30 సెకండ్స్ లోపలే చేయించాడు. ఏ క్వశ్చన్ తీసుకున్నా. మనకి థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే యూ వాంట్ టు ఎరెక్ట్ ఏ పోల్ ఆఫ్ height 10 meters with the support of 3 ropes. Each rope has to make an angle 30 degrees with the pole అన్నాడు. What should be the total length of the rope required అంటున్నాడు. నాన్న ఒక ఫోల్ మామూలుగా పెద్ద పెద్ద పోల్స్ ఉన్నాయనుకోండి, ఆ పోల్స్ ను దేని సహాయంతో మనకి నిలబెడతారంటే ఒక తాడు కట్టి రోప్ తాడు కట్టి మామూలుగా క్రెయిన్స్ ఉంటాయి కదా నాన్న, ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క క్రెయిన్ లాగి దాన్ని ఏం చేస్తారంటే వర్టికల్ గా స్టాండ్ చేస్తారు. మనకి మామూలుగా ఇలా బెండ్ అయి ఉన్న ఫోల్ ని మనం ఏం చేస్తారంటే తాళ్ళు కట్టేస్తారు. తాళ్ళు కట్టి ఇట్లా మామూలుగా క్రెయిన్ సహాయంతో ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క రోపును మామూలుగా ఒక్కొక్క క్రెయిన్ కట్టి మామూలుగా ఈ బెండ్ అయి ఉన్న ఫోల్ ని ఏం చేస్తారంటే వర్టికల్ గా ఇలా లేపుతారు. మనం ఆ ఫోల్ ని వర్టికల్ గా నిలబెట్టడానికి అవసరమయ్యే రోప్ ఎంత అని అడుగుతున్నాడు క్వశ్చన్ లో. నాన్న వినండి అన్న, ఇప్పుడు వచ్చేసి ఒక ఫోల్ ఉంది కదా నాన్న, ఒక ఫోల్, ఇది ఫోల్ అనుకుందాం. దీన్ని మనకు 3 రోప్స్ నాన్న, 3 రోప్స్ ఉపయోగిస్తున్నారు. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, 3 రోప్స్ ఉపయోగిస్తున్నారు నాన్న. వాడే చెప్పినాడు యూ వాంట్ టు ఎరెక్ట్ ఏ పోల్ ఆఫ్ హైట్ 10 meters. పోల్ ఆఫ్ హైట్ ఇచ్చినాడు అన్న. పోల్ ఆఫ్ హైట్ వచ్చేసి మనకి 10 meters హైట్ అంట. పోల్ హైట్ ఎంత ఉంటుందంటే 10 meters ఉంటుందంట. విత్ ద సపోర్ట్ ఆఫ్ 3 ropes. మనము సపోర్ట్ తీసుకున్నాం. ఆ పోల్ ను మనము వర్టికల్ గా స్టాండ్ గా నిలబెట్టడానికి ఎన్ని రోప్స్ సపోర్ట్ తీసుకుంటున్నాం అంటే 3 ropes సపోర్ట్ తీసుకుంటున్నాం నాన్న. నెక్స్ట్ ఈచ్ రోప్ హ్యాస్ టు మేక్ యాంగిల్ 30 degrees విత్ ద పోల్ అంటున్నాడు. మనకి ఫోల్ కి వచ్చేసి ప్రతి ఒక్క రోపు ఎంత యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చేస్తున్నాయంటే 30 degrees నాన్న, 30 degrees చేస్తున్నాయి. నెక్స్ట్ వాట్ షుడ్ బి ద టోటల్ లెంత్ ఆఫ్ ది రోప్ రిక్వైర్డ్. ఎంత రోప్ కావాలి టోటల్ రోప్ అంటున్నాడు. ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది 3 ropes యొక్క లెంత్ ఎంత ఉందో కనుక్కొని అన్నింటినీ యాడ్ చేస్తే మనకి ఫైనల్ ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు చూడన్నా, ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి నీకు స్మాల్ ట్రయాంగిల్ కనపడుతుందా? ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్మాల్ ట్రయాంగిల్ కనపడుతుందా? ఇది 30 degrees ఆపోజిట్ ఎంత 1 వస్తుంది. 30 degrees ఆపోజిట్ 1 వచ్చినప్పుడు ఇక్కడ ఏమొస్తుంది మనకి √3 వస్తుంది. మనకి దీంతో పనిలే మనకి, ఎందుకంటే మనకి ఇక్కడ అవే ఫ్రమ్ ది డిస్టెన్స్ అని అడిగిలేదు కదా, మనకి దాంతో పనిలే. మనకి ఇక్కడ 1 part 30 degrees ఆపోజిట్ సైడ్ ఏమొస్తుంది 1 part వస్తుంది. ఇక్కడ √3 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది. మనకి లెంత్ వస్తుంది చూడనా, ఇది లెంత్ వస్తుంది, ఇది లెంత్ వస్తుంది. ఇప్పుడు చూడనా 1 part 10 meters అయినప్పుడు ఇది ఎంత అవుతుందన్నా 2 parts ఎంత అవుతుంది 20 meters అవుతుంది. 1 part 10 meters అయినప్పుడు 2 parts ఎంత అవుతుంది 20 meters అవుతుంది. ఇప్పుడు సైడ్ కి రాస్తున్నాను చూడన్నా, దాన్ని సైడ్ కి రాస్తున్నాను చూడండి. ఇక్కడ 10 meters ఉంది 1 part, ఇక్కడ 30 degrees యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఉంది. 30 degrees యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కి ఆపోజిట్ సైడ్ ఏమొస్తుంది 1 వస్తుంది, కింద ఏమొస్తుంది √3 వస్తుంది. ఈ రోప్ లెంత్ వచ్చేసి ఇక్కడ 1 ఇక్కడ √3 ఉందంటే ఇక్కడ ఎంత వస్తుంది 2 parts వస్తుంది. 1 part 10 అయినప్పుడు 2 parts ఎంత అవుతుంది 20 meters. సేమ్ యువతలు కూడా రాస్తున్నాను, యువతలు కూడా తీసుకుంటున్నా. ఈ సైడ్ వచ్చేసి ఈ రోప్ తీసుకుంటున్నా. ఈ రోప్ కూడా సేమ్ నాన్న, ఈ రోప్ కూడా మనకి 30 degrees యాంగిల్ చేస్తుంది. ఇది ఇక్కడ కూడా హైట్ ఎంత ఉందంటే 10 meters ఉంది. సేమ్ ఇది కూడా √3 30 degrees ఆపోజిట్ ఎంత 1 అయితే ఇది ఎంత అవుతుంది 2 parts. ఇది కూడా 20 meters. ఇది కూడా ఆటోమేటిక్ గా 30 degrees కాబట్టి మనకి ఈ ట్రయాంగిల్ బిగ్ ట్రయాంగిల్ కనపడుతుందన్న, ఇది కూడా మనకి 30 degrees అవుతుందన్న. బిగ్ ట్రయాంగిల్ కనపడుతుంది మనకి. బిగ్ ట్రయాంగిల్ వచ్చేసి ఇక్కడ కూడా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఉందన్న 30 degrees ఉంది. హైట్ ఆఫ్ ది ఫోల్ ఇక్కడ కూడా 10 meters ఉందన్న. 30 degrees ఆపోజిట్ 1 part వస్తుంది. 1 part ఎంత 10 meters. నెక్స్ట్ ఇక్కడ ఎంత 2 parts ఉంటుంది కాబట్టి 20 meters. ఇక్కడ ఈ రోప్ లెంత్ వచ్చిందంటే మనకి 20 meters వచ్చింది. ఈ రోప్ లెంత్ ఎంత వచ్చిందంటే మనకి ఇక్కడ కూడా 20 meters వచ్చింది. ఈ రోప్ లెంత్ ఎంత వచ్చిందంటే ఇక్కడ కూడా 20 meters వచ్చింది. 20 + 20 + 20 ఎంత అవుతుందన్నా 20 + 20 +
20, టోటల్ వచ్చేసి మనకి 60 మీటర్స్ అవుతుంది అన్న. ఎంత అవుతుంది? టోటల్ లెంత్ రిక్వైర్డ్ ఆఫ్ రోప్ అన్నాడు అన్న. ఎంత అన్నాడు? 60 మీటర్స్. ఎంత ఇచ్చినాడు మన వాడు? ఎంత ఏమడిగాడు? వాట్ షుడ్ బి ద టోటల్ లెంత్ ఆఫ్ ది రోప్ రిక్వైర్డ్ అన్నాడు. మనకి ఎంత రోప్ అవసరమో అన్నాడు. ఎంత రోప్ అవసరం అన్న? 60 మీటర్స్. మళ్ళీ చెప్తున్నా, చాలా ఈజీ. మీరేం సపరేట్ ట్రయాంగిల్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఒకటి చేస్తే ఆటోమేటిక్ అర్థమైపోతుంది. ఇక్కడ వచ్చేసి ఒక రోప్ చూద్దాం నాన్న. ఒక రోప్ వచ్చేసి 30 డిగ్రీస్ ఉంది కాబట్టి 30 డిగ్రీస్ ఆపోజిట్ ఏముంది నాన్న? ఒక ట్రయాంగిల్ కనపడుతుంది. ఇక్కడ మీకు స్మాల్ ట్రయాంగిల్ కనపడుతుంది. స్మాల్ ట్రయాంగిల్ లో 30 డిగ్రీస్ ఆపోజిట్ ఏముంది? 1 పార్ట్ వస్తుంది. 30 డిగ్రీస్ ఆపోజిట్ ఏమొస్తుంది? 1 పార్ట్ వస్తుంది. 1 పార్ట్ వాల్యూ ఎంత నాన్న? 10 మీటర్స్. ఇక్కడ 1 వచ్చినప్పుడు హైపోటెనస్ ఏమొస్తుందని చెప్పిన? 2 వస్తుందని చెప్పిన. ఇక్కడ √3 వస్తుందని చెప్పిన. ఇప్పుడు 2 పార్ట్స్ ఎంత అవుతుంది? 1 పార్ట్ 10 మీటర్స్ అయితే 2 పార్ట్స్ ఎంత అవుతుంది? 20 మీటర్స్. ఇక్కడ కూడా 30 డిగ్రీస్ ఉంది. ఇది 2 పార్ట్స్ 20 మీటర్స్ అయితే ఇక్కడ కూడా ఏమైతుంది? 20 మీటర్స్ అవుతుంది. ఇక్కడ కూడా 30 డిగ్రీస్ ఉంది. ఇది కూడా 2 పార్ట్స్ వస్తుంది కాబట్టి 20 మీటర్స్ అవుతుంది. 3 రోప్స్ ఉన్నాయి. 20 + 20 + 20 ఎంత అవుతుంది? మనకి 60 డిగ్రీస్ అవుతుంది. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. 10 సెకండ్లు కూడా పడుతుంది దీని ఆన్సర్ చేయడానికి. ఓకే, థ్యాంక్ యూ.